టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం, ప్రచారంలో ఉపాధ్యాయ సంఘాల బిజీ. దేశ ప్రగతికి యువత ఆలోచనలే కీలకం, హ్యాకథాన్లో కేంద్ర మంత్రి వీడియో స్పీచ్. అభినందన్ రాకపై జిల్లాల్లో సంబరాలు, పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ. వనపర్తి వేరుశనగకి అంతర్జాతీయ ఖ్యాతి, ప్రాసెసింగ్ పరిశ్రమలపై అధికారుల నజర్. కడెం ప్రాజెక్టులో తగ్గిన నీటి మట్టం, ఎండుతున్న పంటలతో రైతుల ఆందోళన. శివరాత్రికి ఆలయాల ముస్తాబు, భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు. తెలంగాణ అప్డేట్ చూస్తే నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నోటిఫికేషన్ రాకముందు నుంచే ఉపాధ్యాయ సంఘాలు ప్రచారాన్ని షురూ చేశాయి. టీఎస్పీఆర్టీయూ, టీఎస్యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఎన్నికలకు ఈసారి కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపాధ్యాయ ఓటర్ల నమోదును పూర్తి చేసింది. 20,585 ఓటర్లున్నట్లు తుది జాబితా కూడా విడుదల చేశారు అధికారులు. మార్చి 22న ఎన్నికలు నిర్వహించి 26న ఫలితాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న పూల రవీందర్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది టీఎస్పీఆర్టీయూ. దీంతో ఆయన బరిలో ఉండనున్నారు. అదేవిధంగా పీఆర్టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె నర్సిరెడ్డి మొన్నటి వరకు పోటీలో ఉంటానంటూ ప్రచారం చేశారు. పూల రవీందర్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి చొరవతో తాను పోటీ నుంచి తప్పుకున్నారు. పూల రవీందర్ కు మద్దతు ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ మ్యాండేట్తో ప్రచారంలో ముందుకు వెళ్తూ అనేక సమస్యలు ఉపాధ్యాయులకు సంబంధించి పరిష్కారం చేసుకోవడం జరిగింది. మరి ఆ పరిష్కారం అయినటువంటి వాటిల్లో అటు కౌన్సిల్లో కానీ ముఖ్యమంత్రి గారితో, విద్యామంత్రి గారితో, అధికారులతో అనేక ప్రాతినిధ్యాలు చేసి చాలా సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో మరి ఒక చైల్డ్ కేర్ లీవ్ మహిళలకు ఇప్పిస్తామని చెప్పి ఇప్పించినాం. ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు చేసి 43% గతంలో మంచి పిఆర్సీ, 9 నెలల ఏరియర్సు, అదేవిధంగా హెల్త్ కార్డ్సు. పిఆర్టీ సంఘం అంటేనే సమస్యలు సాధిస్తుంది. ఆ సాధన కోసమే నేను బయటికి వచ్చి ఒక స్వతంత్ర అభ్యర్థిగా పిఆర్టీ సంఘం మ్యాండేట్ ఇచ్చిన రవీందర్ గారికి. అయినా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉపాధ్యాయుల సమస్యలు సాధించాలే, విద్యా వ్యవస్థని కాపాడాలన్న ఆలోచన తప్ప నాకు రెండో ఆలోచన లేకుండే. ఆ దిశలో నా వంతుగా నేను ఒక నెల రోజులు అన్ని పాఠశాలలు ఎంతోమంది ఉపాధ్యాయ మిత్రులను కలిసిన, అక్కడ నా వాయిస్ వినిపించిన, మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. కాకపోతే ఏంటంటే ఈ సంఘం ఒక కుటుంబం లాంటిది. సంఘంలో మరి అందరం కలిసి ఉంటే బాగుంటుంది. మనం విడిపోతే రకరకాల ఆబ్జెక్షన్స్ వస్తాయి. పరిరక్షణ కోసం మీరు పాటుపడాలి. అప్పుడు మన ఉపాధ్యాయులు మనల్ని మర్చిపోకుండా ఉంటారు. అంతా మంచిగా జరిగింది కాబట్టి నరసింహారెడ్డి గారు పెద్ద మనసుతోటి పూల రవీందర్ అనే ఒక వ్యక్తిగత ఒక శక్తి ఇవాళ వాస్తవంగా ఉపాధ్యాయుల కోసం, ఉపాధ్యాయుల మీద ఈగ వాలనీయకుండా ఇవాళ ఈ 10 జిల్లాలు విడిపోయిన 10 జిల్లాలలో పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని గెలుపు కోసం స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్టుగా అతను ప్రకటించడం నిజంగా నల్లగొండ జిల్లా పీఆర్టీ పక్షాన నేను వారికి హర్షం వెలిగిస్తూ. ఇక ఎస్టీయూ తెలంగాణ, కేజీ2 పీజీ టీచర్స్ అసోసియేషన్, ఆచార్య అధ్యాపక అసోసియేషన్ అభ్యర్థిగా వరంగల్కు చెందిన సంగెం మల్లేశ్వర్, మరో స్వతంత్ర అభ్యర్థిగా ఏలే చంద్రమోహన్ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి తమకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు అభ్యర్థులు. తమ సంఘాల ఉపాధ్యాయులతో చర్చిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ విజయం ఖాయమంటున్నారు పీఆర్టీయూ నేతలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి కొత్త ఓటర్లు బాగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ లిస్టు విడుదల చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలాగే ఈసారి కూడా జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నిజామాబాద్, జగిత్యాలలో విస్తరించి ఉండగా జహీరాబాద్ స్థానం కామారెడ్డి, సంగారెడ్డి, కొంత నిజామాబాద్ జిల్లాలో వ్యాపించి ఉంది.
ఈ 2 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో మొత్తం 15,53,266 మంది ఓటర్లున్నారు. ఇందులో 8,14,689 మంది మహిళలుండగా 7,38,577 మంది పురుషులున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఇక జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 14,95,417 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 7,58,889 మంది ఉండగా పురుషులు 7,36,528 మంది ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో జహీరాబాద్, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మహిళా ఓట్లే ఎక్కువ. అయితే 9 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్క మహిళ కూడా శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం లేదు. గత ఎన్నికల్లో మొత్తం 9 స్థానాలు గెలిచిన అధికార పార్టీ ఒక్క మహిళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఓట్ల శాతం అధికంగా ఉన్నా చట్టసభల్లో అవకాశం కల్పించకపోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టసభల్లో చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ మంది గుర్తింపు ఉన్నారు. కొంతమంది అక్కడెక్కడ ఏదో కొద్ది మంది మాటకే ఉన్నారు. కానీ చాలా మందిని ఇక్కడైతే నిజామాబాద్లో ఇన్ని 1,00,000 ఓట్లు ఎక్కువ ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చట్టసభల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్ని ప్రభుత్వాలు మహిళలకి ఎంకరేజ్ చేస్తున్నామని అంటున్నారు, ముందుకెళ్తున్నారు అంటున్నారు. 30% రిజర్వేషన్ అంటున్నారు, 33% రిజర్వేషన్ అని చెప్తున్నారు. కానీ గుర్తించి చట్టసభలకు పంపే మాత్రం కొద్ది మందే ఉన్నారు అక్కడ వరకు చేరుకున్న వాళ్ళు. అన్ని పార్టీలు వాళ్ళు గుర్తించి మహిళలకు స్థానం ఇస్తే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. 16 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే కనీసం 10 మంది మహిళలు కూడా జిల్లా నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించలేదు. అత్యధిక ఓట్లున్నా చట్టసభల్లో సరైన ప్రాధాన్యం దక్కకపోవడంపై నిరాశ చెందుతున్నారు మహిళలు. తమకి కూడా పురుషులతో సమానంగా పోటీకి అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈరోజు పార్టీలు ఎవరు కూడా చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడానికి కానీ కనీసం తమ జనాభా దామాషా ప్రకారమైన వాళ్లకు సమానమైన సీట్లను కేటాయిద్దామని ఆలోచనలు ఏ పార్టీ కూడా చేస్తున్న పరిస్థితి లేదు. చట్టసభల్లో సీట్లు ఇచ్చే విషయంలో పార్టీలన్నీ కూడా పురుషకు సంబంధించిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు తప్ప మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఎవరు ఇవ్వట్లేదు. అనేక రకాలైన సమస్యలకు కానీ పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపుగా పార్టీలన్నీ కూడా ఆలోచించి మహిళలకు సమప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ కవిత మరోసారి పోటీ చేయడం ఖాయం. ఈసారి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో కొందరు మహిళలు టికెట్లు ఆశిస్తున్నా వారికి టికెట్లు దక్కుతాయో లేదో చూడాలి. ఇక బీజేపీ నుంచి టికెట్లు ఆశించేవారు లేరనే చెప్పాలి. దేశ ప్రగతిలో యువత ఆలోచనలు కీలకమన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. వరంగల్లోని నీట్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2019 ఫైనల్ పోటీల సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మేధస్సు ఉపయోగపడాలన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీల్లో 48 కేంద్రాల్లో 36 గంటల పాటు హ్యాకథాన్ జరగనుంది. Statements are provided by all the ministries and other private public sectors, NGOs in 10 different themes like smart communication, healthcare and biomedical devices, agriculture and rural development, smart vehicles. More than 1 lakh students from IITs and NITs, government and private engineering colleges and various other educational institutes have submitted their ideas and solution methodologies, out of which around 10,000 students, that is around 1,500 teams, are shortlisted for the grand final. I'd like to congratulate all the grand finalists and wish them very good success even in the finals. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కాలేజీలో జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఇగ్నిటెడ్ మైండ్స్ 2019 నేషనల్ లెవెల్ స్టూడెంట్ టెక్నికల్ సింపోజియం గ్రాండ్గా నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన 50 రకాల సైన్స్ ప్రయోగాల్ని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. విద్యార్థులు కలాంను ఆదర్శంగా తీసుకొని మేధాశక్తిని పెంచుకోవాలన్నారు జేసీ. College fest is going on, which is known as iMinds. Actually, I am very thankful to the college for conducting this fest,
and I am the coordinator of CSC. Today we are going to see the projects of various branches. We'll go to find out from civil about roadways, coming to mechanical some machines, coming to CSC different various projects, and coming to other colleges we have given invitation to Khammam colleges, Sattupalli and Palvancha colleges. Many students are getting registered to our college. They are participating. రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్మించిన అమరవీరుల స్తూపం, జయశంకర్, బిఆర్ అంబేద్కర్ విగ్రహాల్ని ఆవిష్కరించారు. గతంలో 97 అగ్నిమాపక కేంద్రాలుంటే కొత్తగా 21 కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వెంకటేష్ గారు మా సీఎం గారు చెప్పారు, సార్ ఇక్కడ మా కాన్స్టిట్యూన్సీలో ఫైర్ స్టేషన్ లేదు, ఫైర్ స్టేషన్ కావాలి అంటే సీఎం గారు ఈయనకు లేదు, మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్ శాంక్షన్ చేశారు. ఇంతకుముందు 97 ఫైర్ స్టేషన్ ఉంది మొత్తం తెలంగాణలో. ఆనరబుల్ సీఎం గారు కొత్త 21 ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేశారు. తప్పకుండా సబ్ ఏరియాలో అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఇక్కడ మీ మహబూబ్నగర్ లేదు. నేను వచ్చిన ఇనాగ్రేషన్ చేసినాక ఈరోజు ఇక్కడ ఒకటి, జడ్చర్లలో ఒకటి ఇనాగ్రేషన్. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నార్లాపూర్ దగ్గర జీల్దార్ తిప్ప చెరువుకు మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నుంచి అప్రోచ్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. 19 కోట్లతో ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత చుక్కాయిపల్లిలో మినీ ట్యాంక్ పనులకు భూమి పూజ, కొల్లాపూర్లో వైకుంఠ ధామంకు భూమి పూజ చేశారు. జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల్లో సమదృష్టితో ఎవరికి ఎక్కడ పక్షపాతం లేకుండా 14 నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి మన కృష్ణా నీళ్లు అందాలనేటువంటిదే ఇవాళ మనందరి లక్ష్యం. ఎక్కడ పక్షపాతం లేదు. రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు, ప్రత్యేకంగా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మనం ఈ నీటిపారుదలను అభివృద్ధి చేస్తాం. తెలంగాణలో ఉండేటువంటి పారుదలకు అవకాశం ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క లక్ష్యం. ప్రతి ఎకరా. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన శబరియాత్ర లోక్సభ ఎన్నికల తర్వాత విహారయాత్రగా మిగిలిపోతుందన్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఈ నెల 16న కేటీఆర్ వస్తున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. మిత్రులారా, మన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఈ నెల 16వ తారీఖు నాడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు, ప్రజలు రావడం జరుగుద్ది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 పార్లమెంటు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి కూడా. సో పెద్ద ఎత్తున అదొక బహిరంగ సభలాగానే జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. తద్వారా పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి కూడా మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి, పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని 100% గెలిపించుకుంటాం. అది కూడా అత్యధిక మేరతో గెలిపించుకుంటాం. వనపర్తిలో పండే వేరుశెనగకు ఎంతో ప్రత్యేకత. అంతర్జాతీయంగా ఎగుమతికి అనుకూలంగా ఉన్న వేరుశెనగ వెరైటీ కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్పై వనపర్తి జిల్లా అధికారులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహకారంతో వేరుశెనగ ద్వారా అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో వివిధ రకాల ఉత్పత్తుల తయారీ హబ్గా వనపర్తిని తీర్చిదిద్దేందుకు చర్యలు మొదలుపెట్టారు. నేల స్వభావం, వేరుశనగలో నాణ్యత వనపర్తి ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇక్రిసాట్ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా అప్లటాక్సిన్ లేని వేరుశనగ వెరైటీకి వనపర్తి ప్రత్యేకంగా నిలిచింది. అప్లటాక్సిన్ లేకపోవటం వల్ల వేరుశనగకి బూజు లేకపోవటంతో పాటు ఆరోగ్యపరంగా కాలేయాన్ని రక్షిస్తోంది. దీంతో ప్రకృతి సంపదను సంరక్షిస్తూ ఆదాయ వనరుగా మార్చుకోవటం కోసం ప్రయత్నం మొదలుపెట్టారు అధికారులు. ఇక్రిసాట్ శాస్త్రవేత్తల సూచనలతో అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసేలా
రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వనపర్తి కలెక్టర్ శ్వేతా మెహంతి చొరవతో జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సిబ్బంది, ఎంపీఓలు, సీసీలు, మహిళా సంఘాల సభ్యులకు ఇక్రిసాట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. ఈ వేరుశనగతో 3 రకాల ఉత్పత్తులను తయారు చేసేలా పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇప్పించారు. ఇక్కడ పరిశ్రమల స్థాపనపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించడంపై వనపర్తి జిల్లా అధికారులు దృష్టి సారిస్తున్నారు. 35 డిగ్రీస్ టెంపరేచర్లో పండే పంటల్లో ఈ అండర్ గ్రౌండ్లో పండే పంటల్లో ఈ బూజు అప్లాటాక్సిన్ అనేది రాదు. ఇది రానిది ఏంటంటే వేరే కంట్రీలో బాగా దీన్ని ఇష్టపడదు అనమాట. దానివల్ల అంటే అప్లాటాక్సిన్ కానీ లివర్కి ఎఫెక్ట్ పడదు అనమాట. దానివల్ల ఈ అప్లాటాక్సిన్ ఫ్రీ వెరైటీ అనేది మన వనపర్తి ఏరియాలోనే బాగా పండుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళా సంఘాలకి ఉపాధి కల్పించాలి. గవర్నమెంట్ కూడా బాగా ప్రోత్సహిస్తుంది. దత్తాయిపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా గ్రౌండ్ నట్ ప్రాసెసింగ్ సెంటర్ను 2017లో ఏర్పాటు చేశారు. 40 లక్షల నిధులతో ఇక్రిసాట్ టెక్నికల్ సహకారంతో యంత్రాలు కొన్నారు. వీటితో పొదుపు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో వేరుశనగ నూనె తయారు చేస్తున్నారు. వనపర్తి అనే పేరులో నుంచి వన టైటిల్తో ఉత్పత్తులు అందిస్తున్నారు. నూనెను బల్క్గా ఆయిల్ ఫెడ్ కు కిలో 230 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో పాటు వేరుశనగ, బెల్లం, గ్లూకోజ్ ద్వారా చిక్కీ స్నాక్స్ ప్రొడక్షన్ జరుగుతోంది. పీనట్ బటర్ ను కూడా తయారు చేస్తున్నారు. ఇక్రిసాట్ వాళ్ళు మాకు వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మేము కంపెనీలో ఆయిల్, చిక్కీ, పీనట్ బటర్ ఇవి తయారు చేస్తున్నాం. మాకు ఆర్డర్ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా నడుస్తుంది. ఇంకా ఆర్డర్లు పెరిగి ఇంకా మాకు ఇంకా ఎక్కువ లాభాలు రావాలని కోరుకుంటున్నాం. ఇక్రిసాట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. హైదరాబాద్ దొరికిపోయి 2 రోజులు ఇచ్చిండ్రు సార్. ఇక్కడ 15 రోజులు ఇచ్చిండ్రు ట్రైనింగ్ సార్. ఇప్పుడు ఇక్కడ నీడలు మంచిగా చేసుకుంటే ఉన్నాం సార్. గిరాకీ మంచిగానే ఉంది. వనపర్తికి ప్రత్యేకమైన వేరుశనగ వెరైటీని రవాణా, హమాలీ, కమిషన్ ఛార్జీలు పడకుండా గ్రామాల్లోనే కొనే ఏర్పాటు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ చేయటంలో స్థానికులతో పాటు మహిళా సంఘాలకు భాగస్వామ్యం కల్పించడం ప్రధాన ఉద్దేశం. అయితే మొదటి దశలోనే వేరుశనగ నూనెకు ఫుల్ డిమాండ్ వచ్చింది. చిక్కీ, పీనట్ బటర్ సప్లై కోసం వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేయడానికి పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి చెప్తా ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో వేరుశనగ ద్వారా మనం బై ప్రోడక్ట్స్ అన్నీ తీస్తే గ్రౌండ్ నట్ ఆయిల్తో పాటు పీనట్ బటర్ వస్తుంది, తర్వాత కేక్ వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్స్లో వాటిని వాడతారు. ఇవన్నీ అనేక రకాల బై ప్రోడక్ట్స్ మూలంగా ఇంటర్నేషనల్ మార్కెట్ను క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ మహిళా సంఘాల ద్వారా వనపర్తిలో వన అనేటువంటి బ్రాండ్ మీద, తెలంగాణ బ్రాండ్ మీద ఒక చిన్న యూనిట్ పెట్టడం జరిగింది. వేరుశనగ ఎక్కువగా పండే వనపర్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, భారీ పరిశ్రమలతో వేల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు మొదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం, స్కూల్ వార్షికోత్సవం గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కు డీఈఓ సోమిరెడ్డి, ఎంఈఓ మంజులాదేవి, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యుల్ని సన్మానించారు. గత 2 ఏళ్లుగా స్కూల్ చాలా అభివృద్ధి చెందిందన్నారు డీఈఓ సోమిరెడ్డి. స్వచ్ఛ పాఠశాలగా మార్చినందుకు అభినందించారు. రాబోయే రోజుల్లో స్వచ్ఛ స్కూల్లో రాష్ట్రంలో మంచి ర్యాంకు సాధించాలన్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో 2019-20 సంవత్సరానికి 310,77,77,000 అంచనా బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మేయర్ రాజమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. మొదట ఉగ్రదాడిలో చనిపోయిన అమరవీరులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్ను ఆమోదించారు. నగరంలో తాగునీటితో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు మేయర్ రాజమణి. అయితే నగరంలో తాగునీటి సమస్యతో పాటు రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి 7,250 రూపాయలు ఉండేది, మరి ఇప్పుడు 100 రూపాయలు చేశారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 1 రూపాయి, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి 100 రూపాయలకి నల్ల కనెక్షన్ అని చెప్పేసి మరి తీసుకురావడం జరిగింది. ఆడపడుచులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దని ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాల అభివృద్ధి కోసం ఆనాడు పట్టణాభివృద్ధి శాఖ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పట్టణాలను అభివృద్ధి చేయాలంటే నిధులను కేటాయించాలని 5 ఏళ్ళ కూడా 100 కోట్లు ఖర్చు చేయలేనటువంటి ప్రభుత్వాలు సంవత్సరానికి 100 కోట్లతోని వివిధ అభివృద్ధి పనులను చేయాలని బృహత్ సంకల్పంతో పట్టణాలలో ఏ సమస్య ఉండకూడదని సంవత్సరానికి 100 కోట్లు కేటాయించిన గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్ గారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం మేయర్ రవీందర్ సింగ్ అధ్యక్షతన జరిగింది. 206,95,00,000తో ప్రవేశపెట్టిన 2019-20 బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించింది. మరోవైపు 46వ డివిజన్లో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్పొరేట్ విజయ ఆందోళనకు దిగారు. సమావేశం ఎంట్రీ దగ్గర ప్లకార్డుతో నిరసన తెలిపారు. ఎల్లుండి జరిగే మహాశివరాత్రి వేడుకల కోసం రాష్ట్రంలోని శివాలయాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వచ్చే అవకాశం ఉంది. శివ కళ్యాణాలు కూడా చూసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేములవాడ, కాళేశ్వరం, వరంగల్ 1000 స్తంభాల గుడి, కురవితో పాటు అనేక దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. శివ శివ హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివరాత్రి రోజున లింగమయ్యను దర్శనం చేసుకునేలా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు సిద్ధమయ్యాయి. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం. అలాంటి రోజున శివరాత్రి రావడం చాలా అరుదు. 10 ఏళ్ల తర్వాత సోమవారం శివరాత్రి పండుగ కలిసొచ్చింది. హన్మకొండలోని 1000 స్తంభాల గుడిగా పిలిచే శ్రీ రుద్రేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి మొదలవుతాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రధాన అర్చకులు ఉపేంద్ర శర్మ, వేద పండితులు మూల గణపతికి పంచామృతాభిషేకం, గణపతి ఆరాధన నిర్వహించడం ద్వారా శివరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో మహా చండీ హోమం కూడా జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. సోమవారం మహాశివరాత్రి జరుగుతుంది. శివప్రీతికరమైన సోమవారం మహాశివరాత్రి రావడం అనేది ఒక అరుదైనటువంటి విషయము. ఈ సోమవారం రోజు ఉదయం నుండే రాత్రి 11 గంటల వరకు రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తాము. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం లోపల ఆ రోజున ఆ స్వామివారికి అఘోర పాశుపత మహారుద్రాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిసారి శ్రీశైలంకు తిరుపతి నుంచి కానీ కాణిపాకం నుంచి అక్కడికి వెళ్తాయి కానీ పట్టు వస్త్రాలు మరియు తలంబరాలు మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోని 1000 స్తంభాల గుడికి తీసుకురావడం జరిగింది. 1000 స్తంభాల దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అలాగే సిద్ధేశ్వరాలయంలో దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. జరగబోయే మహాశివరాత్రి ఏర్పాట్లన్నీ కూడా అధికారులతోని సమీక్షించుకోవడం జరిగింది. మరి వేలాదిగా వస్తున్నటువంటి భక్త మహాశయులకు ఏమాత్రం అసౌక్యాన్ని కలగొద్దని చెప్పి క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, ఎండ కొట్టకుండా తడకలు కూడా నీట్ ఏర్పాటు చేయటం, పార్కింగ్ స్థలం, నీళ్ళు ఏర్పాటు చేయటం, ఈ రేపటి నుంచి 7వ తారీఖు వరకు జరగబోయే మహా ఉత్సవాలకు దేవాదాయ శాఖ పర్యవేక్షణలో మరి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ముఖ్యమైన రామప్పగుడి, పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, కురవి వీరభద్ర దేవస్థానంలోనూ శివరాత్రి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కురవిలో 16 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆలయాన్ని ఇప్పటికే అందంగా తీర్చిదిద్దారు. భక్తులు స్వామివారికి కోడె మొక్కులు, తల నీలాలు సమర్పించేందుకు బారులు తీరతారు. అందుకే ఆలయ ఆవరణలో చలవ పందిళ్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో వేంచేసి ఉన్నటువంటి యొక్క శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు తూర్పు చాళుక్యుల నాటి కాలంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలోనూ 3 రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. అందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారు ఒకే పానమట్టంపై 2 లింగాలుగా అవతరించి భక్తుల యొక్క కోరికలు తీర్చుతున్నారు. సరస్వతి నదిచే త్రివేణి సంగమంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయమునకు వచ్చేటటువంటి భక్తులకు శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవంగా జరుపుటకు ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రి సందర్భంగా గోదావరిలో భక్తులు పవిత్ర స్నానాలు చేయడానికి నీళ్లు లేవు. దాంతో కడెం ప్రాజెక్టు 17వ వరద గేటు ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటిపారుదల శాఖ అధికారులు. ఆదివారం సాయంత్రం దాకా నీటిని రిలీజ్ చేస్తారు. వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. 500 ప్రత్యేక బస్సులు, భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. లక్షల్లో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా వేములవాడ మున్సిపల్, ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో పారిశుద్ధ్యం లోపించకుండా 600 మంది కార్మికులను శానిటేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. భక్తుల కోసం ఆలయంలో 5 లక్షల లడ్డూలు, 15 క్వింటాళ్ల పులిహోర సిద్ధం చేస్తున్నారు. తాగునీరు, భక్తులకు వసతితో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా సుమారు ఈ వేములవాడ క్షేత్రానికి 2 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యం కొరకు ఇటు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత క్యూ లైన్స్లో మంచినీరు ఇవ్వడం, మజ్జిగ పాకెట్స్ ఇవ్వడం, తర్వాత భక్తులు ఉండడానికి మనకు ఓపెన్ ప్లేస్లో ఈ చలువ పందిళ్ళు కూడా నీడకు భక్తుల సౌకర్యం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టామన్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 3 డీఎస్పీలు, 21 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, 231 ఏఎస్ఐలతో పాటు నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో ప్రత్యేక పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. వేరియస్ సెక్టర్స్గా డివైడ్ చేశాము ఎంటైర్ బందోబస్తు. ఆల్మోస్ట్ 1700 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ ఆటో స్టాండ్, డెసిగ్నేటెడ్ బస్ స్టాండ్, ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్లో అరౌండ్ 150 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కొత్తగా కూడా 127 సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంట్లో మనము క్యూ లైన్స్ అండ్ ఎనీ అదర్ క్రైమ్ ఆ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనము 24 అవర్స్ మానిటర్ చేస్తున్నాము. ప్రజలు కూడా మనతోని కోఆపరేట్ చేయాలని నేను కోరుకుంటాను. జాతరలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2000 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేవాలయ ఆవరణలోని గుడి చెరువులో దాదాపు 35 ఎకరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు జాగరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 3వ తేదీన భజనలు, ఒగ్గుడోలు, కూచిపూడి, భరతనాట్యం, లాస్యం, ఒడిస్సీ, శివతాండవం లాంటివి ప్రదర్శిస్తారు. 4వ జాగరణ సందర్భంగా శివుడికి సంబంధించిన అంశాలు, పాటలు, నృత్యాలు, కీర్తనలు ఉంటాయన్నారు. ఈసారి కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 3 అలాగే మార్చి 4వ తారీఖు 2 రోజుల్లో ఒక కంప్లీట్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సిన సన్నాహక చర్యలన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో జాతీయ స్థాయి కళాకారులు,
అలాగే రాష్ట్ర స్థాయి కళాకారులు, అలాగే స్థానిక జానపద గ్రామీణ కళాకారులకు సంబంధించిన కళారూపాలన్నింటినీ ప్రదర్శించే విధంగా శివుడు అనే కాన్సెప్ట్ మీద ఈ 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలని అత్యంత వైభవంగా రూపొందించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మహాశివరాత్రి కోసం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ రీజియన్ల నుంచి 500 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచుతామన్నారు. వరంగల్ నుంచి కూడా ప్రతి 10 నిమిషాలకో బస్, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, బోధన్, కామారెడ్డి బస్టాండ్ల నుంచి ప్రతి 5 నిమిషాలకో బస్ తిప్పుతామన్నారు ఆర్టీసీ అధికారులు. దీంతో పాటు వేములవాడ బస్టాండ్ నుంచి గుడి వరకు మినీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర జరుగుతుంది. ఇది కొంత వందల సంవత్సరాల నుంచి పూర్వీకుల దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ జాతరకు మన రాష్ట్రంలోని ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు. ఇవాళ ఒక్కరోజే మాకు తెలిసిన లెక్కల ప్రకారము 4 లక్షల మంది జనాలు పార్టిసిపేట్ చేశారని ఈవో గారు చెప్పారు. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. వింగ్ కమాండర్ అభినందన్ భారత్ కు రావడంపై సంతోషంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. పైలట్ ధైర్య సాహసాలు మరవలేనివన్నారు గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి. నారాయణపేటలోని ఆర్డీఓ ఆఫీసులో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ వెంకట్రావు. అన్ని గ్రామాల్లో నెల రోజుల్లోగా 100% మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. గ్రామాల్లో జరిగే పనులను అధికారులు పరిశీలించాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థినీలు ఆటపాటలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో రాణించాలంటే విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదవాలని సూచించారు ఉపాధ్యాయులు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు సీఐ నాగేశ్వరరావు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చేయాల్సిన పనులను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరిపారు. భారత పైలట్ కమాండర్ అభినందన్ భారత్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అభినవ్ ధైర్య సాహసాలు గొప్పవని అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మహదాపురంలో మంచినీళ్ల కోసం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వాటర్ ప్లాంట్ కు సర్పంచ్ తాళం వేశారని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వాటర్ ప్లాంట్ నిర్వహణను తన వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాళం వేశారని గ్రామస్తులు తెలిపారు. మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం జరిగింది. గుమ్మూడులో జరిగిన పోలింగ్ నమోదు సెంటర్ ను కలెక్టర్ లింగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. బూత్ లెవెల్ అధికారులతో కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, నకిలీ ఓటర్ల వివరాలు పరిశీలించారు. అర్హులైన యువత ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పరివార్ ముగింపు కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రోజుకు 18 గంటలకు పైగా పనిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులను గెలిపించి మళ్లీ నరేంద్ర మోడీని ప్రధాని చేయాలని కోరారు.
ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.